ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ న్యాయబద్ధమైనది కనుకనే తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన వీరులు మాదిగ అమరవీరులని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ కొనియాడారు. కరీంనగర్లోని బొమ్మకల్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు గత ప్రభుత్వం 10 లక్షల రూపాయలు గృహ స్థలాలు ఉద్యోగాలు కేటాయించినట్లుగాని మాదిగ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఏ లక్ష్యం కోసం అమరులయ్యారో వారి త్యాగ ఫలితం వర్గీకరణ అయినప్పుడు వర్గీకరణ ప్రక్రియను శాస్త్రీయబద్ధంగా మాదిగలకు, ఎస్సీలలోని అన్ని కులాలకు వెనుకబాటుతనం జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని, గత ప్రక్రియలో జరిగిన పొరపాట్లను తప్పులను సరిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వర్గీకరణ ప్రక్రియ సక్రమంగా చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 4 నుంచి 10 వరకు వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ గోస్కే శంకర్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్, మాజీ వార్డు సభ్యులు జకినపల్లి శంకర్, ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గాలిపల్లి శ్రీనివాస్, బీఎస్సీ నాయకులు కొండపోచయ్య, గాలిపల్లి కుమార్, గాలిపల్లి లక్ష్మణ్, ఎడెల్లి నవీన్, గాడిపల్లి బాలకృష్ణ, గాడిపల్లి సంపత్, జానకిపల్లి చింటూ, గోష్కి ఆంజనేయులు, సిరిసిల్ల అజయ్, సుంకే ప్రశాంత్, కాశపాక మహేష్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళా రిజర్వేషన్ శాతాన్ని కంపల్సరీ 11% పెంచుతూనే మాదిగలు మేమైనా అభిమానం వ్యక్తం చేస్తాం. మీరు స్థిరస్థాయిగా వర్గీకరణ మాదిగలకు న్యాయం చేసిన వారు అవుతారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే దానిలో ఉన్న లోపాలు కరెక్ట్ పరిశీలించలే. షమీ అఖ్తర్ గారికి మరొకసారి దరఖాస్తు ఇవ్వడంలో మీరే వారికి మరొక నెల రోజు కాల గడువు ఇచ్చారు కాబట్టి ఆ గడువును పురస్కరించని. ఇంకోటి ఈ 6 తారీఖు నాడు మీరు కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు. దయచేసి ఈ కేబినెట్ సమావేశంలో బీసీను ఎస్సీ రిజర్వేషన్ని చట్టసభల్లో పార్లమెంటుకు పంపి ఆమోదం చెందాలని మీరు ప్రయత్నం చేస్తారు. దయచేసి ఈ 10వ తారీఖు వచ్చిన రిపోర్టు వచ్చిన తర్వాతనే వర్గీకరణ పెంచిన తర్వాతనే దాన్ని కేంద్రం కేబినెట్ ఆమోదించి దాన్ని వెంటనే పార్లమెంట్లో బిల్లు శాశ్వతంగా ఆమోద పరిష్కారాన్ని చూపెట్టాలని మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. దయచేసి అమరుల వీరుల త్యాగాలను మరి మాదిగల చిరకాల ఆత్మగౌరవమైన కోరికను మీరు మన్నించి మరి ఎట్టి పరిస్థితుల్లో కానీ దీన్ని నిర్వినీరం కాకుండా వర్గీకరణ చట్టసభలో దాన్ని పూర్తి సంపూర్ణంగా తెలియజేయాలని మేము ఎంఆర్పీఎస్ను డిమాండ్ చేస్తున్నాం.